నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. జిల్లాల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోదం. అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు. మంత్రి సత్యకుమార్ వెల్లడి. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో 13% నేరాలు తగ్గుముఖం. వార్షిక నేర నివేదికను వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 24 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 24 అజెండా అంశాలపై చర్చించి కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేశారు. మిగిలిన 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను బట్టే ఈ మార్పులకు ఆమోదం తెలిపినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం తప్ప మిగతా 17 నియోజకవర్గాల్లో కూడా 17 జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఏదైతే మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో, ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి దాదాపుగా 25 మార్పులతో మనకి ఈ 17 జిల్లాలు మనం చేశాము. ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు అందుతుందని వెల్లడించారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించే దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పథకాలకు తమ పేర్లు కాకుండా మహనీయుల పేర్లను పెట్టినట్లు గుర్తు చేశారు. అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం కానీ లేదా దానికి ఉద్దేశించిన నిధుల్ని దారి మళ్లించడం కానీ జరుగుతుంటే ఇవాళ ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఇవాళ అన్ని అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్లే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో పేర్ల గురించి తెలుసు, ఏదొచ్చినా కూడా సొంత పేర్లు పెట్టుకునే ఒక విపరీత మానసిక తత్వం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పథకాలకి డొక్కా సీతమ్మ గారి పేరో, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరో, ఎర్రాపెగడ సుబ్బారావు గారి మహనీయుల పేర్లు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో 13% నేరాలు తగ్గాయని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. 2024 సంవత్సరంలో 10,252 కేసులు నమోదు కాగా 2025లో 8,937 కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ వార్షిక నేర నివేదికను వెల్లడించారు. జిల్లాలో నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. గంజాయి, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. ప్రాపర్టీ అఫెన్సెస్లో 176 కేసులకు సంబంధించిన 11,88,55,000 రూపాయల ఆస్తిని రికవరీ చేసి బాధితులకు అందించామని చెప్పారు. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వివిధ కేసుల్లో నిందితులను గుర్తించి 46,20,000 విలువైన ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగిందన్నారు. కొన్ని కేసుల్లో టెక్నాలజీని ఉపయోగించి నేరస్తులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. నేరాలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ అడ్మిన్ ఎస్పీ రమణమూర్తి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతు పాల్గొన్నారు. 1054 offences రిజిస్టర్ అయితే 24లో 25లో 1090 offences రిజిస్టర్ అయ్యాయి. కానీ ప్రాపర్టీ offences ఆల్మోస్ట్ సిమిలర్ మేనర్ లోనే ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమ్ స్కేల్ లోనే ఉన్నాయి. కానీ డిటెక్షన్ బాగా 25లో పెరిగింది. సో
2024లో 33.11% డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరంలో 57.33%, అంటే బాగా ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా డిటెక్ట్ చేశారు ఈ సంవత్సరం అనేది దాని అర్థం. అదేవిధంగా 2024 సంబంధించినవి కూడా అరౌండ్ 176 అఫెన్సెస్ 2024వి కూడా 25లో డిటెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 25లో అరౌండ్ 12 crores ప్రాపర్టీ వర్త్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరంలో జరిగిన నేరాల్లో కూడా 2 crores 17 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో లాస్ట్ సంవత్సరంలో 38% డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరం అది పెరిగి 64% వరకు రికవరీ పర్సెంటేజ్ వచ్చింది. సో రికవరీ పర్సెంటేజ్లో డిటెక్షన్ పర్సెంటేజ్లో 2025లో 24 కంటే బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అమరావతి మండలం మల్లాదిలో 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమాన్ని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నిర్వహించారు. 25వ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు గ్రామానికి చెందిన 150 ఎకరాల భూమిని ప్రీ హోల్డ్ చేశారని ఎమ్మెల్యేకి తెలిపారు. దీనికి ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ పరమైన సమస్యలు కానీ, లేకపోతే గ్రామాభివృద్ధికి సంబంధించిన సమస్యలు కానీ, లేదా మీకేదన్నా ఇళ్ల స్థలాల గురించి కానీ, ప్లాట్ పెన్షన్ల గురించి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీకు మాకు అర్జీలు ఇస్తే మేము ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వపరమైన సమస్యలు మాత్రమే ఇవ్వండి అర్జీలు. ప్రైవేట్గా ఏదైనా అన్నదమ్ముల సమస్య, కోర్టు సమస్యలో, ఇంకోటి ఇళ్ళ దగ్గర ఇంకో సమస్య ఉంటే మీరు పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడుకోండి. గవర్నమెంట్ ఆఫీసులో మీకు ఏమన్నా పని కావాలంటే మాత్రమే ఆ సంబంధిత అర్జీలు మాత్రమే నా దగ్గరికి తీసుకురండి. వాటి వరకు చేయించే బాధ్యత నాది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 50,000 కోట్ల రూపాయల వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించినట్లు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామంలోనూ పల్లె పండుగను తీసుకొచ్చారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చినట్లు నాదెండ్ల పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించగలిగాం. సూపర్ 6 2025లో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం. ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగే విధంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి చైతన్యాన్ని నింపారు. ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ కు ప్రజలు బారులు తీరారు. గతంలో అడవితక్కులపాడులో రజకులకు ఇచ్చిన ఇళ్లను అక్రమంగా రెవెన్యూ అధికారులు కూల్చివేశారని గుంటూరు టౌన్ మొబైల్ లాండ్రీ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని, కలెక్టర్ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తన ఇల్లు కాజేయాలని తమ్ముడు అప్పారావు కుట్రలు చేసి తన ఇంటికి తాళాలు వేశారని, తనకు న్యాయం చేయాలని పాలడకు చెందిన సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో తనకు పూర్వీకుల నుంచి భూమి ఎకరం 25 సెంట్లు సంక్రమించిందని సయ్యద్ ఉస్మాన్ తెలిపారు. అయితే ఆన్లైన్లో 45 సెంట్లు తగ్గించారని, ఎన్నిసార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోపల మొన్న సంవత్సరం నుంచి మా ఆడవాళ్ళు చనిపోయినాక మా తమ్ముడు నా మీద పోటీకి ఆస్తి రాపించుకొని మళ్ళీ వాడు రాపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను కలెక్టర్ గారికి అర్జీ పెట్టాను. 2 సార్లు పెట్టినా కూడా ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు వీళ్ళు తాళం తీయకుండా మాకు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాను. ఇప్పుడు నాది నేను కట్టుకున్నా. అదే నేను కట్టుకున్నా, రిజిస్టర్ అయిపోయింది. ఇంటి పనులు నా పేరు మీద ఉంది, కరెంటు బిల్ నా పేరు మీదే ఉంది. వేరే కొత్త మోహన్ రావు గారు అనే వ్యక్తి వచ్చి అప్పుడు మొత్తం మా ఇళ్ళని కూల్చడం జరిగింది.
దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన పిమ్మట వాళ్ళ ఇల్లు తీయొద్దు అన్నాను కదా, ఎందుకు తీయమని చెప్పి కోర్టు కూడా చెప్పింది. అయినా కూడా అతను మళ్ళీ పెడజను పెట్టి ఒక 88 మంది పోలీసు వాళ్ళను మళ్ళీ ఒక 12 ట్రాక్టర్లను తీసుకొచ్చి మున్సిపాలిటీ సిబ్బందిని తీసుకొచ్చి మొత్తం ఇల్లు అన్నీ మా రేకులు ఇళ్ళన్నీ కూల్చడం జరిగింది. ఆ విషయం మీద మొన్న సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ఆయనే కేసు తీసేయండి అని చెప్పి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఖండించి మీరు టౌన్ మొబైల్ రాని ఇళ్ళని కూల్చేయడం జరిగింది కాబట్టి నీకు ఎంఆర్ఓ పోస్టుకి వెళ్ళు, లేదంటే ఇంటికి 1 లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం కూడా వాళ్ళకి చెల్లించాలని చెప్పిగా కోర్టు చెప్పడం జరిగింది. కనుక అప్పటి నుంచి మేము ఇటు పోరాడుతూనే ఉన్నాం. కానీ ఇంతవరకు మా స్థలాలు మాకు ఇప్పించవలసిందిగా ఇప్పుడున్న పాలకవర్గానికి కానీ ఇప్పుడున్న కలెక్టర్ గారు మేడం గారికి కానీ మా యొక్క మనవి అండి. గణేష్పాడులో 197/1/4లో మా ముత్తాతల నుంచి 3 తరాల నుంచి ఈ ఆస్తి కలిగి ఉన్నాము. మేము 6 అన్నదమ్ములు. ఒకళ్ళకి 1 ఎకరం 25 సెంట్లు చొప్పున 7 ఎకరాల 50 సెంట్లు ఉన్నది. 5 అన్నదమ్ములకి 1/25 కాడికి అందరికీ సమానంగా ఉన్నది. కానీ నా ఒక్కడికే ప్రస్తుతం నా యొక్క ఉన్నటువంటి కంప్యూటర్ అడంగుల్లో 80 సెంట్లు చూపిస్తుంది. దీని నిమిత్తం నాకు 45 సెంట్లు తక్కువ ఉన్నది. నాకు బ్యాంకు పర్పస్ నిమిత్తం నేను బ్యాంకును సంప్రదిస్తే 80 సెంట్లుగానే చూపిస్తుంది. ఆల్రెడీ నా యొక్క ఉన్నటువంటి టైటిల్ లీడ్ బ్యాంకులో ఉంది. దీని మీద నేను 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఉన్నాను. ఎంఆర్ఓ గారిని 3 వేళ్ల నుంచి నేను ఈ సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. కానీ నా యొక్క ఇచ్చినటువంటి అర్జీని ఖాతాల చేతులు ఇక్కడ గ్రీవెన్సులు కూడా నేను ఇచ్చి ఉన్నాను. ఎన్నిసార్లు వాళ్ళ ప్రాధేయపడినా కూడా నా యొక్క అడంగులు కరెక్షన్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నా సీఎం చంద్రబాబు తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. మెడికల్ కళాశాలల కోసం ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదంటేనే ఆ విధానం ఎంత లోపభూయిష్టమో అర్థమవుతుందన్నారు. ఆ రాజ్యాంగానికి మీరు లోబడి మీరు పరిపాలన చేయాలే తప్ప మీరు కక్షలు కార్పణ్యాలతోనూ మీరు అవినీతితోనూ అస్థిత పక్షపాతంతోనూ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ కూడా ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ వచ్చి బిడ్లో పాల్గొనడానికి భయపడ్డారంటే ప్రజల యొక్క కోపానికి అగ్నికి ఆహుతవుతామని ఒక ఆలోచన వచ్చింది. కానీ మీరేం చేస్తారో తెలుసా? మీరు తెలివిగా మీ పత్రికల్లోనూ మీకు సంబంధించిన మీడియాలోనూ కిమ్స్ వచ్చేస్తుంది, కిమ్స్ వాళ్ళు బిడ్డేస్తున్నారని చెప్పారు. చివరికి వాళ్లే స్వయంగా వచ్చి లేదు మాకు సంబంధం లేదని చెప్తే కిమ్స్ లో పనిచేసే ఒక డాక్టరు చివరికి మీకు దొరికాడు. తమ వద్ద అపరాలు కొనుగోలు చేసిన వ్యాపారి కొడుకు 49 లక్షలు ఎగ్గొట్టేందుకు తమపైనే కేసులు పెడుతున్నారని పొన్నూరు రైతుల ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 14 మంది రైతులు తాము పండించిన ధాన్యం, మొక్కజొన్న, మినుములు పొన్నూరుకు చెందిన వ్యాపారి శ్రీనివాసరావు కొనుగోలు చేశారని చెప్పారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయారని అన్నారు. తన తండ్రి ఇవ్వాల్సిన 49 లక్షలు తానే ఇస్తారని కుమారుడు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు తమపైనే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. మేము బాధ్యతలు 14 మంది అండి. 14 మంది మీద 49 లక్షలు ఇవ్వాలండి అందరికీ. అడిగామండి, సీఏ గారిని అడిగితే సీఏ గారు పిలిపించి మాట్లాడారండి. వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నావు కదా ఇవ్వు అన్నారు. సీఏ గారు ఇస్తాను అని చెప్పి అక్కడ ఇస్తానని చెప్పి ఆ తెల్లారి వచ్చి ఎస్పీ గారి దగ్గరికి వచ్చి సీఏ మీద మా మీద కంప్లైంట్, రైతులు మోసం చేస్తున్నారు, నా ఇల్లు తీసుకుంటానంటున్నారు అని అడుగుతున్నాడండి. జూలై 29వ తారీఖు అండి. 2 నెలలు గడువు పెట్టుకున్నాడండి. 2 నెలలు గడువు అయిపోయింది. మేము ఇంకా ఆగామండి. ఇస్తాడని ఆగామండి. అమ్మాలి పెద్ద అమౌంట్ కదా అని ఆగామండి. లేదు, ఇంతవరకు అసలు మా మొహం చూడలేదండి. మేము అడుగుతుంటే ఇంటి దగ్గర లేకుండా వెళ్ళిపోయాడండి. అయితే మా ఆయన నేను 4 ఎకరాలు కౌలు చేశాం. ఈ కోందరెడ్డి సీను కొడుకేసాం. వాళ్ళ అయ్యి చదువు లేదు. ఆడన్నీ రాసుకునేవాడు వచ్చి మా ఆయన దిగులతో చచ్చిపోయాడు. నాకు 2 ఆడపిల్లలు. నేను ఎట్ట పెళ్లి చేయాలి? ఆ పిల్ల నాకు 5 లక్షలు ఇవ్వాలి. నేను అట్ట చేయాలి నా పిల్లలు పెళ్ళిళ్ళు చెప్పండి. అదేమంటే దేశానికి పోతే ఎదురు తిరిగి సీఎం మీదే రివర్స్ కేసు పెట్టాడండి.
మేము అయ్యా అని బతులు ఆడుతున్నాం, ఒక మాట కూడా మాట్లాడాల. వాళ్ళంటే తెలగపాలెం వచ్చి వాళ్ళు ఉన్న ఏరియాలో మీరు అన్ని కనుక్కోండి. ప్రపంచ బ్యాడ్మింటన్ జూనియర్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 గా నిలిచిన అరిగెల భార్గవరాంను గోరంట్ల గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. గత 15 సంవత్సరాలుగా గోరంట్ల వాసి అయిన అరికెల భార్గవరాం బ్యాడ్మింటన్లో భారతదేశానికి ఎన్నో పథకాలు సాధించి అందించారని గ్రామస్తులు కొనియాడారు. గోరంట్ల గ్రామం పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన భార్గవరామును అభినందించారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలు, ఏషియన్ గేమ్స్లో భారతదేశానికి పథకాన్ని సాధించడమే తన లక్ష్యమని అరిగెల భార్గవరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ల నాగరాజు యాదవ్, ఘంటసాల సోమశేఖర్, కందుల వెంకయ్య, అప్పిశెట్టి సుబ్బారావు, తూర్పు బజార్ ఫ్రెండ్ సర్కిల్, గోరంట్ల గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. నేను నా ఏజ్ ఆఫ్ 10 years ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేశాను జేకేసీ కాలేజీలో వేణు సార్ దగ్గర. అక్కడ 2 years వరకు ట్రైనింగ్ తీసుకున్నా. తర్వాత నేను అక్కడి నుంచి శాప్కి వెళ్ళాను సుధాకర్ రెడ్డి సార్ దగ్గరికి నెల్లూరులో. అక్కడ 2 years ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు నేను స్టేట్ ఛాంపియన్షిప్, ఇంకా అండర్ 13 లెవెల్లో స్టేట్ ఛాంపియన్షిప్, ఇంకా నేషనల్ ఛాంపియన్షిప్ మెడలిస్ట్. తర్వాత కోవిడ్ తర్వాత ఒక 2 years ఇక్కడే ఉన్నాను ఇంట్లో. తర్వాత సాయికి వెళ్ళాను, భువనేశ్వర్లో దిలీప్ సార్ దగ్గర ఆడాను. అక్కడికి వెళ్ళినాక అండర్ 17 ఏజ్ నాది. అప్పుడు నేను నేషనల్స్లో మెడల్ తీసుకుంటూ కంటిన్యూ అవుతున్నప్పుడు తర్వాత అండర్ 19 జూనియర్లోకి వెళ్ళినప్పుడు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నాకు సీట్ వచ్చింది గౌహటిలో అండర్ BI బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. అప్పటి నుంచి నేను ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నాను. 5 times ఇండియాకి రిప్రజెంట్ చేశాను జూనియర్లో. ఇంత క్రీడాకారుడు ఈ విధంగా ఆడుతున్నాడు. మరి ప్రభుత్వం నుంచి కూడా మా క్రీడాకారుడికి మెరుగైన మీరందరూ కూడా ఈ ప్రభుత్వం నుంచి సమకూర్చాలని చెప్పేసి మా గ్రామస్తులందరూ కూడా ఏకతాటిగా అందరూ తీసుకొని మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే తీసుకెళ్లి రేపు జరగబోయే మరి ఒలింపిక్స్లో కూడా మా గ్రామం నుంచి నేషనల్ స్థాయిలోనే కాదు మళ్ళీ వరల్డ్ కప్లో కూడా రాణించి మా గ్రామానికి వరల్డ్ కప్ తీసుకొస్తాడని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ 2026 నూతన ఏడాదిలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. కొంతమంది అధిక వడ్డీలకు రుణాలు ఇస్తూ సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటి వారిపై తగు చర్యలు తీసుకునేందుకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫైనాన్స్ వ్యవహారంలో వ్యాపార సంస్థలు కొంతమంది అధిక వడ్డీలైతేమి అధిక రేట్లతోటి కోటాను కోట్లు తీసుకొని మధ్యతరగతి చిన్న తరహా వ్యాపారస్తులను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దానికి సంబంధించి చాలామంది మా ఛాంబర్ని ఆశ్రయించడం జరిగింది. కానీ ఇది చట్ట పరిధిలోది కాబట్టి మేము కొంతవరకే చేయగలం తప్ప పరిధిని మించి చేసే అవకాశం లేదు. ఏది ఏమైనా మధ్యతరగతి చిన్న తరహా వ్యాపార సంస్థల వాళ్ళు ఏదో ఒక 100 రూపాయలు అదనపు ఆశ చూపిస్తే ముఖ్యంగా కాటన్ వ్యవస్థలో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి దానికి చట్ట పరిధిలో సరైన నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేసేటందుకు మేము కృషి చేసేటందుకు ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఉద్యోగం చేస్తున్నటువంటి కష్టపడి పనిచేసే కార్మికుడు అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉండి తక్కువ లాభాలతో ఎక్కువ సేవ చేసి మన్నికైన వస్తున్నటువంటి అందరికీ అనుకూలంగా చేసేటువంటి వ్యాపారస్తులు అందరు కూడా ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా సుఖ సంతోషంతో ఉండాలని, అందరికీ అన్ని విధాలా భగవంతుడు సహకరించి వ్యవసాయదారుడు గిట్టుబాటు ధర పంట బాగా పండాలని, వ్యాపారస్తులకి పెద్ద మహల్స్ గవర్నమెంటు అప్పుడు పంపినప్పుడు కూడా చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా తప్పనిసరిగా భగవంతుడు వాళ్ళకి లాభాలు మంచి చేకూర్చాలని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశం గుంటూరులో జరిగింది.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్ర, రాష్ట్ర కార్యదర్శి వీరబాబు, చల్లా చిరాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా ఎన్నో కార్మిక చట్టాలు అమలులోకి వచ్చాయని తెలిపారు. నేడు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ ఫిబ్రవరి 18వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో కలిసి సార్వత్రిక సమ్మె చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజిబాబు, జీవీ సురేష్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లో కార్మిక వర్గం ఇప్పటి వరకు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తెచ్చినవన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటటువంటి చట్టాలు మాత్రమే అవిగా మిగిలిపోయినాయి. అందువల్ల ఈరోజు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదో కొత్త ఇష్యూస్, కొత్త సమస్యలు, వేతనాలు వాటికన్నా కూడా ఉన్నటువంటి హక్కులు, ఇప్పటి వరకు ఉన్నటువంటి పని భద్రత, ఇప్పటి వరకు ఉన్నటువంటి పని గంటలు, ఇప్పటి వరకు ఉన్న ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యము, పెన్షన్ సౌకర్యము, పని ప్రదేశాల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు, మరి పెన్షన్ సౌకర్యము, గ్రాడ్యుటీ, ఇలాంటివన్నీ కూడా ఈ జీవోలలో, చట్టాలలో వచ్చున్నాయి. సమస్యలన్నీ రకరకాల యూనియన్లో కార్మికులకు ఎమ్మెల్యేస్ పాయింట్లలో మరి సమస్యలన్నీ తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు స్టేజ్ 1 కండక్టర్లు మరి లారీ వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి ఈ కష్టానికి మరి మామూలు కూడా ఇవ్వకుండా ఎగరగొట్టే పరిస్థితి. అదేవిధంగా ఈరోజు డీలర్లు తమ్మేస్తేనే అక్నాలజ్మెంట్ బిల్ అని డిస్పాచ్ బిల్లు కాకుండా ఈరోజు అక్నాలజ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. రోజుకొక కొత్త విధానాలు ప్రవేశపెట్టి అమాలీలకు వచ్చేటువంటి కూలి డబ్బులు కూడా నెలవారీకి కూడా ఖచ్చితంగా ఇవ్వకుండా. చలపతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మోతడకలో విద్యార్థులకు ప్రత్యేకంగా డాక్టర్ శనక్కల రాజకుమారి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కల రాజకుమారి ప్రధానంగా మహిళల్లో పెరుగుతున్న పీసీఓడీ సమస్యలపై విస్తృతంగా మాట్లాడారు. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఎలా ఈ సమస్యలకు దారితీస్తాయో వివరించి సరైన వ్యాయామం, సమతుల ఆహారం ద్వారా దీనిని నియంత్రించుకోవచ్చని సూచించారు. అలాగే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, జీర్ణకోశ సమస్యలు వంటి అనేక దుష్ప్రభావాలను వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా నాగ శ్రీనివాస్, అడ్మిషన్స్ డీన్ డాక్టర్ కె కిరణ్ కుమార్, బేసిక్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ విభాగాధిపతి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ డాక్టర్ బి తులసిరాణి తదితరులు పాల్గొన్నారు. ఉమెన్లో యూట్రస్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది. హార్ట్ ఉందని తెలుసా అందరికీ? కిడ్నీలు ఉన్నాయని తెలుసా? అలాగే ఈ పీరియడ్కి సంబంధంగా యూట్రస్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది. ఈ యూట్రస్ నుంచి పక్కన అటు ఇటు ఓవరీస్ అని ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఓవరీ, యూట్రస్. ప్రతి మంత్ మన బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఎగ్ రిలీజ్ అవటం వలన ఓవరీలో ఇది హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్. అవి కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంటేనే మీకు మంత్లీ పీరియడ్స్ అనేది వస్తుంది. మీరు తినే ఫుడ్స్ మీరు చూస్తే మంచూరియా కానీ, ఈ ప్యాకెట్స్ కానీ, కుర్కురేలు కానీ ఏదైనా సరే చూస్తే ఇట్లా ఎక్కువ ప్రిజర్వేటివ్స్, కెమికల్ ఏజెంట్స్, ఎడిటివ్స్, టేస్ట్ ఎన్హాన్సర్స్ వేస్తారు. ఈ అన్నిటి వలన ఇప్పుడు రోజు మనం కొంచెం పాయిజన్ తీసుకోగలమా? మరి అన్నిట్లో ఆ పాయిజనే మీరు తీసుకుంటున్నారు. ఈ పాయిజన్ ఏమవుతుంది అంటే మీ ఓవరీ మీద పనిచేసి మీ ఎగ్ ఏదైతే ఓవరీలో ఎగ్స్ ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతున్నాయి. సో లాంగ్ టర్మ్ ఒక 5-6 years తర్వాత ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్ మొత్తం తగ్గిపోతుంది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆపదలు ఉన్నామని తమ్ముడు 3 లక్షలు అప్పుగా తీసుకుని ఇవ్వమని అడిగితే చేతనైంది చేసుకోమని బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని ముత్తాతపాలెంకు చెందిన మువ్వ పద్మ ఫిర్యాదు చేశారు. భర్త వేధింపులు తట్టుకోలేక 15 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నామని తెనాలికి చెందిన సుఖవాసి రమాదేవి చెప్పారు. అయితే తన పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని తన పేరు మీద రాయాలని
లేకుంటే చంపుతామని తన భర్త వెంకటేశ్వరరావు బెదిరిస్తున్నారని తనకు న్యాయం చేయాలని కన్నీట పర్యంతమయ్యారు. తన ఇంటిని తనకు తెలియకుండా రాఘవరావు అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకుని బ్యాంకులో రుణం తీసుకున్నారని పొన్నూరుకు చెందిన మిక్కిలి జాన్ చెప్పారు. అయితే తాము తీసుకున్న రుణాన్ని తీర్చాలని లేకుంటే ఇంటికి తాళం వేస్తామని బ్యాంక్ అధికారులు వచ్చి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుఖవాస వెంకటేశ్వరరావు గారు అయినా నా భర్త గారు చంపబోయారు నన్ను 2009లో. ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినాక మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు కూడా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 2017లో ఇక్కడికి వచ్చి కిడ్నాప్ చేసి చంపబోయారు. అల్లుడు, కూతురు, వెంకటేశ్వరరావు గారు, అబ్బాయి నలుగురు చంపబోయారు. అది 3 టౌన్ పరిధిలోకి తీసుకుని కేసు బుక్ చేసాం. మళ్ళీ ఇప్పుడు చంపుతానని బెదిరిస్తున్నారు. నన్ను ఇంట్లో కూడా ఉండనీయట్లేదండి. అడిగితే సరే నేను డబ్బులు అయితే ఎంత కావాలయ్యా నేనంటే 3 లక్షలు కావాలక్క, భావన తిరుపతి తీసుకెళ్ళి బతికించాలంటే 3 లక్షలు కావాలి. చిన్నమ్మ ఈయన అంటుంది నువ్వు ఇయ్యక్క, ఆయన తీసుకెళ్ళి చూపించినాక ఆమె ఇపోతే నేనైనా ఎత్తాను, మాట్లాడుకోవటానికి ఇప్పుడు టైం లేదు అని అంటే 3 లక్షలు ఇచ్చేటప్పుడు నాకు ఏదన్నా ఆధారం కావాలయ్యా, నేను ఇవ్వను, ఏం అడ్డం తిరిగిద్ది, ఆమె సంగతి మనకు తెలుసు అని అంటే ఆ మాటకే నేను అట్టముండాగాక నేను మాట్లాడతానులే, ముందు డబ్బులు ఇవ్వక్క, భావం తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్దామని అంటే ఆమె ఇంటికి అధికారులు ఇచ్చింది సార్ నాకు. కాకపోతే మేము ఆయన సాగుబతుకులో ఉన్నాడు, ఇప్పుడు అడగటం రాయమంటాం ధర్మం కాదని మేము రాయమనలేదు సార్, ఉట్టి కాతికాలే ఇచ్చింది. మా అమ్మది అమరావతి, అక్కడ నుంచి తీసుకొచ్చింది. మా పెద్దమ్మ నారాస్ కాలనీలో ఉంటుంది 10వ లైన్లో. అక్కడ నుంచి ఏమైనా తీసుకొచ్చేసి దొంగతనం కేసు కింద నా కాతికాలు తీసుకెళ్ళిందని పెట్టేసింది పోలీస్ స్టేషన్లో. 3 రోజులు ఏమో అక్కడే ఉంది స్టేషన్లో. ఉన్నాక మేము అన్నాము, అన్నీ నిరూపించాం. వాళ్ళ సొంత కాళ్ళే చెప్పేసింది మా అత్త దొంగదే, మా అత్త మమ్మల్ని ఉండట్లేదు, ఏమైనా ఎక్కడ ఉంచిద్ది, ఏమికి ఎలా ఇచ్చిద్ది, మా ఆమె ఆత్మను ఆమె నమ్మదు, ఏమికి ఎలా ఇచ్చిద్ది కాతికాలు, మీరు ఎలా నమ్మారని చెప్తే పోలీసు ఆయనకి రుజువు ఇచ్చాం. రుజువు ఇస్తే నీదేం తప్పులేదమ్మా అని చెప్పి ఆమెను వెళ్ళి సంతకం పెట్టి ఇక్కడ కాగితం ఇచ్చిన అమ్మ నేను చూసుకుంటా అన్నారు. ఇప్పుడు అందుకే వచ్చాం సార్, మాకు న్యాయం జరగాలి. మా నాన్నగారికి గవర్నమెంట్ 1970లో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేమే ఉంటున్నాము. మా నాన్నగారి ఆర్థిక స్తోమత వల్ల పూరి గుడిసెలోనే ఉంటున్నాము. మొన్న 2018లో గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చేసింది, ఇల్లు కట్టుకొని ఉంటున్నాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా దగ్గరికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. మొన్న రీసెంట్ 2025 డిసెంబర్ 20వ తారీఖు కోర్టు కమిషన్ అని వాళ్ళు వచ్చారు. ఇది వేరే వాళ్ళ కింద ఉంది, మీరు బ్యాంకు లోన్ కట్టాలి లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని తాళాలు వేస్తాం అన్నారు. ఇది మా నాన్నగారిదండి ఆస్తి, ఇది మాకు సంబంధించిందంటే. కాదమ్మా, చెట్టుపల్లి రాఘవరావు అనే అతను బ్యాంకులో మార్టికేషన్ చేశాడు అంటే, కాదు సార్ ఇది మాది, మా నాన్నగారి పూర్వీకుల ఆస్తి, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఇదని మేము చెప్పినా కానీ కాదుకూడదు, పోలీసులు తీసుకొస్తాము, చెట్టుపల్లి రాఘవరావు అనే అతను మాకు అమ్మేసాడు, బ్యాంకులో తాకట్టు పెట్టాడు అని అన్నారు సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఏఐటీయూసీ మండిపడింది. గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. జీతాలు సకాలంలో అందక కార్మికులు ఇబ్బంది పడుతున్నా ఏమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి, అరుణ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. పర్మనెంట్ కార్మికులకి 55 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉండేది, 58ని మళ్ళీ 60 చేశారు, 60 నుంచి 62 చేశారు. అంతవరకు బాగానే ఉంది. ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వలేక వాళ్ళకి ఏదైతే సెటిల్మెంట్ చేయలేక ఇవ్వటాన్ని సరే ఏదైనప్పుడు కూడా కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఆప్కాస్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి 62 వాళ్ళ పర్మనెంట్ కార్మికులతో పాటు చేశారు. కానీ వాళ్ళకి ఈరోజు 60 అని చెప్పి పోయిన సంవత్సరం 103 మందిని గుంటూరు నగరంలో నిలుపుదల చేశారు. ఈ సంవత్సరం కూడా 36 మందిని నిలుపుదల చేస్తూ ఉన్నారు. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైనా ఉంచండి, 60 ఉంటారా 62 ఉంటారా, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకి అందరూ కూడా ఉండాలి. అది కాకుండా మరి ఈరోజు 60 తోటి ఆప్కాస్ వర్కర్ని తగ్గించడం సరైనది కాదు. వెంటనే వీళ్ళని కూడా 62కి మార్చాలని, అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన పిఆర్సీ సంబంధించి ఇంక్రిమెంట్ సంబంధించి కనీసం సబ్బులు చెప్పులు కుట్టుకూరు కూడా పెండింగ్ ఉన్నాయి, ఈ వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కమిషనర్ పులి శ్రీనివాసులు కృష్ణబాబు నగర్, వికాస్ నగర్, జేకేసీ నగర్ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కు దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబంధనల ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళికాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు.
భవనాల నిర్మాణ దశలోని వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రోడ్ల మీదకు ర్యాంపులు, డ్రైన్ల ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నిర్మాణం చేసిన వాటిని తొలగించాలని స్పష్టం చేశారు. గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్లో జరగనున్న సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిషియన్ సొసైటీ మేళా జరిగే ప్రాంతంలో పారిశుద్ధ్య మెరక పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ హజార్ వెంకటేశ్వరరావుని వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆప్కాస్ ఉద్యోగులను యూనియన్ నాయకులను ఇంజనీరింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ లంచాలు డిమాండ్ చేస్తున్నారు. కమిషనర్ అప్రూవల్ ఇచ్చినప్పటికీ అవి ఆప్కాస్ ను పంపించడానికి లంచాలు అడుగుతున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ బందెల రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదులమూడి మధుబాబు, గౌరవ అధ్యక్షులు సోమిశంకర్రావు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ హజార్ వెంకటేశ్వరరావు అనే దుర్మార్గుడు, సూపరింటెండెంట్ హజార్ వెంకటేశ్వరరావు దుర్మార్గుడు డబ్బులు ఆశిస్తా ఈఎంఐ ఫైల్ ఇంతవరకు ఆప్కాస్కు సమాచారం పంపించలేదు. అలాగే మన ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఆగస్టు నెలలో 18,500 రూపాయల జీతం పెంచిందో ఆప్కాస్ ఎంప్లాయీస్ మొత్తానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి, దాంట్లో భాగంగా ఒక 5గురికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల జీతాలు 15,000 పడుతున్నాయి, 18,500 పడతలేదని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే కమిషనర్ గారు అప్రూవల్ ఇచ్చి ఆప్కాస్ పంపించి కమిషనర్ గారు సిఫార్సు మేరకు ఆప్కాస్ వాళ్ళు తయారు చేసి ఈ నెల 1వ తేదీన 18,500 వాళ్ళకి అయిపోతున్నారు. మిర్చియార్డ్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన కుర్రా అప్పారావు మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. రైతుల సంక్షేమం, యార్డు అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి అప్పారావుకు సూచించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. చైర్మన్ అప్పారావుతో పాటు బ్యాంకు డైరెక్టర్ కేశవ, కొండగుంట శ్రీనివాసరావు చౌదరి మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గల్లా మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. డైలవర్ కమిషనర్ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్ లో మేయర్ కోవిలముడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెస్తే త్వరగా పరిష్కారమవుతాయనే ఆశతో వస్తారని, అందుకు తగిన విధంగా సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. కమిషనర్ తొలుత డైలివర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 12 ఫిర్యాదులను తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీలలో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. చుట్టుగుంట దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆహారం పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని కమిషనర్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, జిల్లాల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోదం. అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు, మంత్రి సత్యకుమార్ వెల్లడి. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో 13% నేరాలు తగ్గుముఖం, వార్షిక నేర నివేదికను వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.